తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా తక్కువ సమయంలో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో రుచిగా ఉండే స్వీట్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఏవైనా పండుగల సమయాల్లో కూడా చాలా తేలిగ్గా ఈ స్వీట్ను చేసుకోవచ్చు. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గిన్నెలోకి ఒక 1/4 కప్పు పంచదారను వేసుకోండి. దీనిలోకి 1/4 కప్పు వరకు నీళ్లను వేసుకోండి. మీ రుచికి తగినట్లుగా పంచదారను తగ్గించి లేదా పెంచి వేసుకోండి. దీనిలోకి కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకోవాలి. దీనివలన స్వీట్కు మంచి రంగుతో పాటు రుచి కూడా వస్తుంది. రంగు కోసం ఎటువంటి ఫుడ్ కలర్స్ను వేయాల్సిన అవసరం లేదు. పంచదార పూర్తిగా కరిగిపోయి నీళ్లు మరిగేటప్పుడు దీనిలోకి 2 యాలకులను దంచుకుని వేసుకోండి. ఈ పాకం బాగా మరిగి చేత్తో ఇలా చూస్తే చేతికి కాస్త జిగురుగా తగులుతూ చిన్న తీగలాగా వస్తూ ఉండాలి. అలా వచ్చేంత వరకు కూడా ఈ పాకంను మరిగించుకోండి. తర్వాత పాకం పక్కన పెట్టేసుకుని వేరొక ప్యాన్లోకి 1/4 కప్పు నెయ్యిని వేసుకోండి. దీనిలోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండిలో నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ సన్నని మంట మీద నిదానంగా వేయించుకోండి. నెయ్యిలో వేయించుకోవటం వలన ఈ స్వీట్కు మంచి రుచి వస్తుంది. ఇలా కలుపుకునేటప్పుడు శనగపిండి ఉండలుండలుగా కట్టేస్తూ ఉంటుంది. దాన్ని గరిటెతో పూర్తిగా పిండిలో కలిసిపోయేలాగా కలుపుకుంటూ నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా ఇలా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. దీనికి 6 నుండి 7 నిమిషాల సమయం పడుతుంది. తర్వాత దీనిలోకి ఒక 1/4 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత కూడా ఇలాగే సన్నని మంట మీద ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా 1 లేదా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/4 కప్పు పాలను వేసుకోండి. పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఇలా పాలు వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. పాలు వేసుకున్న తర్వాత ఒక 6 నిమిషం పాటు ఇలా పిండి మొత్తాన్ని బాగా పాలు కలిసేలాగా కలుపుకోవాలి. 6 నిమిషం తర్వాత మనం ముందుగానే పంచదారతో పాకం పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పంచదార పాకంలో సగం ఈ పిండిలోకి వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. వేసుకున్న పాకం పూర్తిగా కలిసిన తర్వాత మరొక మిగిలిన సగాన్ని కూడా ఈ పిండిలోకి వేసుకుని సన్నని మంట మీద ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ మొత్తాన్ని కూడా సన్నని మంట మీదే పెట్టుకుని చేసుకోవాలి. పాకం వేసుకున్న తర్వాత రవ్వ మధ్య మధ్యలో చిన్న ఉండలుగా కట్టేస్తూ ఉంటుంది. అలా ఉండలు గడ్డలు లేకుండా గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలానే కలుపుకుంటూ ఉంటే మనకు స్వీట్ దగ్గర పట్టడం మొదలవుతుందండి. ఈ స్వీట్ వచ్చేసి గరిటెతో పాటు ప్యాన్ నుండి ఇలా లేచి వచ్చేయాలి. అలా వచ్చేంత వరకు కూడా దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా స్వీట్ వచ్చేసి బాగా దగ్గర పడిపోయి ముద్దగా ఉంటూ ప్యాన్ నుండి గరిటెతో పాటు లేచి వచ్చేయాలి. అలా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండండి. ఇలా స్వీట్ బాగా దగ్గర పడినప్పుడు ప్లేట్కు అడుగున నెయ్యి రాసుకుని ఈ స్వీట్ మొత్తాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే స్టవ్ పై నుండి దించగానే ఈ ప్లేట్లోకి స్వీట్ మొత్తాన్ని వేసేసుకోండి. దీన్ని గరిటెతో కానీ లేదంటే కాస్త చల్లారిన తర్వాత చేత్తో కానీ ఇలా దగ్గరగా వచ్చేలాగా పైన కాస్త నొక్కుతూ సర్దుకోండి. దీనిపైన మీకు నచ్చిన నట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం ఇంకా పిస్తాను వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులోకి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చు. ఈ స్వీట్ వచ్చేసి 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఈసారి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా శనగపిండితో బర్ఫీని చేసి చూడండి. మరి వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.